నమః భక్త బంధువులకు కూడా నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు నమస్కారాలు. శబరిమల యాత్రలో భాగంగా ఈ రోజున స్వామివారికి అష్టాదర అభిషేకం జరిపించడం జరిగింది. ఆ ద్రవ్యాలు ఏమేమంటే కనుక 10,000 రూపాయలు టికెట్ కట్టారనుకో అష్టాభిషేకం స్వామివారికి చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ద్రవ్యం కూడా స్వామివారి చేసిన ద్రవ్యం అంతా కూడా మనకి ఇస్తూ ఉంటారు. అవి ఏమేంటో మీకు చెప్పాలని చెప్పి చూపించాలని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తూ ఉన్నాను. అభిషేకం చేసింది హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి అభిషేకం చేసిన గంధం, తేనె, విభూతి, రోజ్ వాటర్, పంచామృతం, శబరిమలలో చేసిన పంచామృతం, శబరిలో నెయ్యి స్వామివారికి ఇష్టమైంది, కొబ్బరి బొండం నీళ్ళు, అత్తరు, రోజ్ వాటర్ 3 కలిపినవి, పంచామృతం, పాలు, ఇరుముడిలో తీసుకొని పోయిన కొబ్బరికాయలోని నెయ్యి కూడా తెలుసా. సర్వరోగ నివారణకు ఆ హరిహరపుత్రుని దీక్ష ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆర్తిస్తూ ఉంటారో ఆ స్వామి యొక్క కృప మనపై ఎల్లవేళలా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామి వారిని 41 రోజు దీక్షలో ఇరుముడిలో నెయ్యి టెంకాయ తీసుకొని పోయిన వచ్చిన నెయ్యి, ఇది కూడా స్వామివారికి మనం ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవచ్చు. ఎలాంటి కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కొద్దిగా తీసుకొని స్వామిని మనస్ఫూర్తి నమస్కారం చేసుకొని చేతులు కద్దుకొని స్వామి హరిహరపుత్ర అయ్యప్ప అందులోకి పాటు అవుతూ ఉంటుంది. కావున ఆ స్వామి వారికి ఇప్పుడు వెళ్ళే యాత్ర వెళ్తూ ఉంటారు కదా, వారు కూడా అష్టాభిషేకం చేయించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. స్వామివారి యొక్క శబరిమల అయ్యప్ప స్వామి యొక్క దివ్య ప్రసాదం, ఈ ప్రసాదం కోసము కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. అరవన్నం ఇది సంవత్సరం పాటు అలాగే ఉంటుంది. కావున ఆ స్వామి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆశిస్తూ ఉంటారు. ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా సిద్ధిస్తూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.